ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లుగురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం. மத்தொன்றும் வேண்டா மனமே மதிளரங்கர் கற்றினம் மெய்த்து கஜலினைக்கி உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. ஸ்ரீமத் கிருஷ்ண சமாஹ்வாய நமோ யாமுனசூனவே యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. భాగవతార్థులందరికీ కూడా దాసోహలు సమర్పిస్తూ నిత్యము కూడా పరమాత్మని సేవిస్తున్నాము, ఆ విషయాలని అనుభవిస్తున్నాము. ఆ ఇంద్రియములు శాశ్వతమైనటువంటివి కాదు. మనమేమో దేహ పోషణయే మనకి జీవన యాత్రగా కలిగి ఉంటున్నాం. దేహంతో విషయాల్ని అనుభవించి ఆ ఆనందాన్ని పొందటమే గొప్పదైనటువంటి స్థితి అనుకుంటున్నాము. కాదు, ఈ దేహము ఉండదు, ఈ ఇంద్రియములు కూడా అస్థిరమైనటువంటివి అని ఒక పాసురంలో అనుగ్రహించారు. ఇలా చెప్తూ ఉంటే లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వామి ఎవరిని ఆశ్రయించమన్నారు అంటే అందరికీ కూడా అత్యంత ఇష్టమైనటువంటి వాడు, అత్యంత సులభుడు అయినటువంటి మన రామచంద్రుడే ఆశ్రయించడానికి తగినటువంటి వాడు. ఆశ్రితుల పట్ల వాత్సల్యం కలిగినటువంటి ఆ రామచంద్రుణ్ణే మనం ఆశ్రయించవలసినది. రామచంద్రుడు సుగ్రీవుడి దగ్గరికి చేరిన తర్వాత కూడా, సుగ్రీవుడితో మైత్రి చేసుకున్న తర్వాత కూడా, సుగ్రీవుడు నిరంతరము కూడా రామచంద్రుడి యొక్క శక్తి మీద నమ్మకం లేకుండా దాన్ని శంకిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా రామచంద్రుడు ఎప్పుడూ కూడా సుగ్రీవుడి మీద ద్వేషాన్ని పెంచుకోలేదు. ఇతరులలో ఉండేటటువంటి దోషాలని భోగ్యంగా స్వీకరించడమే వాత్సల్యం అనేటటువంటి గుణానికి అర్థం. అలా ఆశ్రితులని పట్ల వాత్సల్యం చూపించేటటువంటి వాడు. మనం ఆయనని ఆశ్రయించిన తర్వాత మనలో దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోషాలన్నిటినీ కూడా భోగ్యంగా పరిగ్రహించేటటువంటి వాడు రామచంద్రుడు కదా. ఆ రామచంద్రుడినే ఆశ్రయిద్దాము అని 7వ పాసురంలో మనకు అనుగ్రహించారు. ఇక కొంతమంది అలా చెప్తున్నప్పటికీ కూడా వారు కొంతమంది భగవంతుడి యొక్క విషయం పట్ల దూషిస్తూ ఉంటే అలా దూషించేటటువంటి వారి పైన ఆగ్రహిస్తూ వారిని ఏం చేసినా పర్వాలేదు అని 8వ పాసురంలో మనకు అనుగ్రహించారు. 9వ పాసురంలో రామచంద్రుడు అంటే ఎప్పుడో త్రేతాయుగంలో వాడండి, ఆయన చక్రవర్తి యొక్క కుమారుడండి, ఆయన అందరికీ సులభుడు కాదు కదా, మరి అలాంటి రామచంద్రుడిని ఆశ్రయించమంటున్నారు ఎలాగా అంటే, మీకు ఆ ఇబ్బంది ఉంటే ఆ తర్వాత పరమాత్మ కృష్ణుడిగానే సర్వసులభుడుగా కృష్ణుడిగా ఈ లోకంలోకి అవతరించాడు కదా, ఆ కృష్ణ పరమాత్మని ఆశ్రయించండి. రామచంద్రుడిలో ఉండేటటువంటి గుణము ఆశ్రిత వాత్సల్యం అయితే కృష్ణ పరమాత్మలో ఉండేటటువంటి గుణం ఏమిటి అంటే అంతకన్నా గొప్పదైనటువంటి గుణం. రామచంద్రుడు తనని ఆశ్రయించినటువంటి వారిలో దోషాలు ఉన్నప్పటికీ కూడా వారిని స్వీకరించేటటువంటి గొప్ప గుణం కలిగినటువంటి వాడు. కృష్ణ పరమాత్మలో ఉండేటటువంటి గుణం ఏమిటి అంటే ఆశ్రిత వ్యామోహము. ఆశ్రిత వాత్సల్యమేమో పెరుమాళ్ళు రామచంద్రుడిలో ఉంటే ఆశ్రిత వ్యామోహము కృష్ణ పరమాత్మలో ఉంది. వ్యామోహం అంటే పిచ్చి, ప్రేమించడం కాదు, అంతకన్నా గొప్పది. అవతల వాళ్ళ కోసం వారికి ఏవైనా చేసి పెట్టేటటువంటి గొప్ప ప్రేమ, ఎల్లలు లేనటువంటి గొప్ప ప్రేమని వ్యామోహము అంటారు. ఆ ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి కృష్ణ పరమాత్మని ఆశ్రయించండి. ఆశ్రిత వ్యామోహం అంటే ఆ గోపికల చేత కట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు అన్నట్టుగా ఆ గోకులంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తన తిరుమేని స్పర్శను అనుగ్రహించినటువంటి వాడు. తన చేష్టితములతోటి నిత్యము ఆనందాన్ని పంచినటువంటి వాడు. పార్థుడికి ఊడిగం చేస్తూ అతనికి దూతగా వెళ్ళి పాండవులకి దూతగా వెళ్ళినటువంటి వాడు. పార్థుడికి రథసారథిగా ఉండి అతనికి విజయాన్ని చేకూర్చినటువంటి వాడు. అంటే తనకి ఇష్టమైనటువంటి భాగవతోత్తములు భక్తుల పట్ల
ఎంతో వ్యామోహం కలిగి ఉండి వారికి ఆ వ్యామోహంతో ఆ పిచ్చితోటి వారి కోసం ఏమైనా చేసేటటువంటి గొప్ప సౌలభ్యం కలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ కదా. ఆయనని ఆశ్రయించండి, ఆయన పాదపద్మములే మనకి రక్షకము అని 9వ పాసురంలో చెప్పారు. ఇక ఆ తర్వాత ఇంకా కొన్ని పాసురంలో దేవతాంతరముల్ని ఆశ్రయించకుండా రంగనాథుడినే సేవించండి అని 10వ పాసురంలో, రంగనాథుడికి సేవకు నోచుకోనటువంటి వారు గర్భ నిర్భాగ్యులు. అంటే మనం పుట్టేటప్పుడు, ఈ లోకంలో పుట్టేటప్పుడు పరమాత్మ కటాక్షం గనక మన మీద ఉంటే మంచి భావనలు మనకు కలుగుతాయి. రంగనాథుడిని సేవించాలి, పరాత్పరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని సేవించాలి అనేటటువంటి సద్భావన ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో, ఆ సద్భావన ఎప్పుడు కలుగుతుంది అంటే మనం ఈ లోకంలో తల్లి గర్భం నుండి ఈ లోకంలోకి పుట్టేటప్పుడు పరమాత్మ కటాక్షం గనక మన మీద పడి ఉంటే అప్పుడు ఆ దృష్టి కలుగుతుందండి. అలా రంగనాథుణ్ణి మన కోసం పరమపదం నుండి ఇక్కడికి వచ్చి ఎవరైనా నన్ను ఆశ్రయిస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ రంగనాథుడి సేవకు నోచుకోనటువంటి వారు గర్భ నిర్భాగ్యులే అని 11వ పాసురంలో అనుగ్రహించారు. నరకమే స్వర్గమైపోతుంది. దేనివల్ల అంటే తిరునామ నిరంగా అనేటటువంటి నామ సంకీర్తన చేస్తే నరకమే స్వర్గమైపోతుంది అని ముద్గలోపాఖ్యానం మనకు ఎంతో అద్భుతంగా 12వ పాసురంలో అనుగ్రహించారు. నరకంలో ఒకసారి యముడు ముద్గలుడు ఇద్దరు సంభాషణలో ఏదో చెప్పాలని కాకుండా సంభాషణలో కృష్ణ గోవింద అనేటటువంటి నామము ఆ నరకంలో వినిపించేసరికి ఆ నరకమంతా కూడా ఆనందంతో నిండిపోయిందట. అలా నరకాన్నే స్వర్గంగా మార్చగలిగినటువంటి వైభవం తిరునామానికి ఉంది కదా, దాన్ని మీరు ఎందుకు విడిచిపెడుతున్నారు, సేవించండి అని 12వ పాసురంలో చెప్పారు. ఇలా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ రంగనాథుడి యొక్క తిరునామాన్ని సేవిస్తే ఈ లోకమంతా కూడా జీవులు లేకుండా అందరికీ పరమపదం వచ్చేసి ఈ లోకమంతా కూడా గడ్డితో నిండిపోతుంది కదా. జీవులు అనేటటువంటి వారు ఈ లీలా విభూతికి వచ్చేటటువంటి అవసరం లేకుండా పోతుంది కదా. అంటే ఈ జన్మలో మనం రంగనాథుడి యొక్క తిరునామాన్ని చెప్తే ఇక మరు జన్మ ఉండదు కాబట్టి ఈ లోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఈ జన్మలో ఆ తిరునామ సంకీర్తన చేస్తే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా పరమపదం లభించేసి ఈ లోకమంతా కూడా ఎవరూ లేకుండా గడ్డితో నిండిపోతుంది కదా. నరకం కూడా ఎవరు నరకానికి వెళ్ళకపోయేసరికి ఆ నరకం కూడా గడ్డితో నిండిపోతుంది కదా అని 13వ పాసురంలో చెప్పారు. తృప్తిగా ఇక ఇన్ని మాటలు చెప్పేసరికి అయినా కూడా సంసారంలో మనం అందరం కూడా అటువైపు మొగ్గు చూపకపోతే, ఆ విషయాల పట్ల ఆసక్తి చూపకపోతే అయ్యయ్యో ఇంతసేపు వీరందరికీ ఉపదేశాలు చేస్తూ నేను రంగనాథుడి యొక్క వైభవాన్ని స్మరించదు, భగవద్ అనుభవానికి నాకు కొంత కొరత ఏర్పడిందే అని భావించి తృప్తిగా తామొక్కరే 14వ పాసురంలో ఆ రంగనాథుడి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా వారు సేవిస్తున్నారు. అత్యద్భుతమైనటువంటి పాసురం ఆ 14వ పాసురం. ఏమని చెప్పుంటుంది? వండినం మురరం సోలై మైలీనం ఆలం సోలై కొండల్ మీదణవం సోలై కుయిలీనం కూవం సోలై అండర్కోన మరం సోలై అని తిరువరంగమెన్న మిండర్ పాయందు ఉన్నం సోట్రై విளக்கி నాయక్కుడిమి నీరే. ఆ శ్రీరంగం వైభవాన్ని అంతటినీ కూడా మనకెంతో భోగ్యంగా అనుగ్రహించినటువంటి పాసురం ఈ పాసురం. పండినం మురళం సోలై మైలినం ఆలం సోలై. చక్కగా ఆ మేఘములన్నీ కూడా వచ్చి వేయించేసి ఉండేటటువంటి చోటు ఆ శ్రీరంగము. అక్కడ ఉన్నటువంటి కోకిలలన్నీ కూడా చక్కగా గానం చేసేటటువంటి దివ్య దేశము శ్రీరంగము. వండు అంటే తుమ్మెదలు, గండు తుమ్మెదలన్నీ కూడా గుంపులుగా వచ్చి అక్కడ ఉండేటటువంటి తోటలలో ఉండేటటువంటి ఆ మధువుని నిత్యము సేవించాలని ఆశపడేటటువంటి దివ్య దేశము, సేవిస్తూ ఉండేటటువంటి దివ్య దేశము ఆ దివ్య దేశము. ఇక నెమళ్ళు ఎప్పుడైతే ఆ మేఘములన్నీ కూడా వచ్చి ఆ శ్రీరంగంలో వాలుతున్నాయో ఆ మేఘములన్నిటినీ కూడా చూసి నెమళ్ళు గుంపులుగా వచ్చి అక్కడ చక్కగా నాట్యం చేసేటటువంటి శ్రీరంగం. అంతెందుకండి, అండర్ కోన్ అమరం సోలై. ఆ పరమపదనాథుడు ఆ పరమపదాన్ని విడిచిపెట్టి ఈ శ్రీరంగం మీద ఈడుపడి ఇక్కడికి వచ్చి చేసినటువంటి గొప్ప అణితిరువరంగం. ఈ లోకానికి అంతటికీ కూడా ఆభరణంగా ఉన్నటువంటి ఆ
తిరువరంగం అని ఒక్కసారైనా చెప్పండర్రా. అలా చెప్పకపోతే అలాంటి వారికి సాపాటు పెట్టడమే వృధా. అలాంటి వారు శరీర పోషణ కోసం శరీర పోషణ చేసుకుంటున్నారే, ఆ శరీరాన్ని పోషించుకోవడమే వృధా అని శ్రీరంగం యొక్క వైభవాన్ని, శ్రీరంగం యొక్క అందాలన్నిటినీ కూడా మనకి దర్శింపచేశారు ఆళ్వార్లు 14వ పాసురంలో. ఎంతో భోగ్యంగా నిత్యము కూడా ఒకసారి ఆ పాసురాన్ని సేవిస్తే చాలు మనం అందరం కూడా శ్రీరంగం వెళ్ళిపోయినట్టుగా ఉండేటటువంటి పాసురం. ఆ తర్వాత అక్కడి నుండి ఒక 10 పాసురాలలో తామొక్కరే మనందరికీ కూడా ఆ రంగనాథుడి యొక్క దివ్య తిరుమేని సౌందర్యానంతటినీ కూడా చక్కగా ప్రకాశింపచేసేటట్టుగా, మనకి తెలిసేటట్టుగా ఆ రంగనాథుడి యొక్క తిరుమేని సౌందర్యాన్ని చూపించినా వీరు వస్తారేమో, వీరికి ఈడు పడతారేమో, రంగనాథుడి పట్ల మనం చేయవలసినటువంటిది ఏమీ లేదు, ఆయన పట్ల ద్వేషం పెంచుకుంటే చాలు, ఆయనే మనలో ఆ పరిణితి అనేటటువంటిది అంతటినీ కూడా తెప్పించి మనల్ని చక్కగా ఆయన కటాక్షిస్తారు అని మనకందరికీ కూడా ఒక 10 పాసురాల్లో అనుగ్రహిస్తున్నారు. అలా అనుగ్రహించేటటువంటి 10 పాసురాలలో 19వ పాసురం కుడదిశై ముడియై వైత్తు குணதிசை பாதம் நீட்டி வடதிசை பின்பு காட்டி தென்திசை இலங்கை நோக்கி கடல் நிற கடவுள்ளெந்தை அரவணை துயிலுமா கண்டு ఉడలనక్కు ఉరుగుమాలో ఎంతైగేను ఉలకత్తీరే. ఓ లోకురారా, చూడండి రంగనాథుని ఒక్కసారి ఇలా సేవించండి. కుడదిశై ముడియై వైత్తు, తూర్పు దిక్కుకి చక్కగా ముడిని చక్కటి కిరీటాన్ని ఉంచి సైనించి ఉన్నారు రంగనాథుడు. ఆ సైనం యొక్క అందాన్ని చూడండి, ఆ కిరీటాన్ని ఒకసారి సేవించండి. ఆ కిరీటాన్ని సేవిస్తే మనకి ఏం తెలుస్తోంది తెలుసా? ఆ రంగనాథుడే సర్వస్వామి అని తెలిసేటట్టుగా ఇంత గొప్ప కిరీటాన్ని రంగనాథుడు ధరించి సైనించి ఉన్నాడు కదా. ఆ కిరీటంతో సైనించినటువంటి విధానాన్ని చూడండి అని మనకు తెలియజేస్తున్నారు. పునదిశై పాదం నీటి, ఇంకొక చక్కగా ఇంకొక దిశలో చక్కగా పాదాన్ని చాపి అంటున్నారు. ఎలా పాదాన్ని చాపారు అంటే కుడదిశై పాదం నీటి, కుణదిశై పాదం నీటి, తూర్పు దిక్కులో పాదాన్ని చాచి చక్కగా సైనించి ఉన్నాడు ఆ రంగనాథుడు. ఆ సైనించే పాదాలు కూడా ఎలా చాచి సైనించి ఉన్నారట రంగనాథుడు. ఆ శ్రీపాద పద్మములు మన హృదయంలోకి ప్రవేశించేటట్టుగా మన దాకా వచ్చేసాయా అన్నట్టుగా చాచి రంగనాథుడు పడుకున్నారట. ఎక్కడో దూరంగా మనం ఎక్కడో ఉన్నప్పటికీ కూడా ఆ పాద పద్మములు మన దాకా వచ్చేసాయా అని చెప్పడంలాగా పాదం నీటి, ఆ పాద పద్మములు మన దాకా వచ్చేసేటట్టుగా చెప్పేశారు కదా అంటున్నారు. ఈ విషయాన్ని తిరుప్పాణాళ్వార్లు బాగా అనుగ్రహిస్తారు. ఆ పాద పద్మములు ఎక్కడ వరకు వచ్చేసాయి అంటే, ఆళ్వార్లు పేసిస్తే పేసలల్లాలని కదా ఒకరు చెప్పినటువంటి విషయాన్నే మరొకరు చెప్తారు. తిరుప్పాణాళ్వార్లు అంటారు, ఎన్ కన్నినుళ్ళన ఒక్కిన్రదే, ఆ పాద పద్మములు నా కంటిలో వచ్చి చేరిపోయాయండి. ఎక్కడో తిరుక్కావేరి అవతల వైపు అవతల గట్టున ఎక్కడో కూర్చొని రంగనాథుడి గురించి పాటలు పాడుకుంటూ తిరునామ సంకీర్తన చేస్తూ ఉంటే ఆ పాద పద్మములు వచ్చి నా కళ్ళలో చేరిపోయాయండి అని తిరుప్పాణాళ్వార్లు అనుకరిస్తారు. అలా కుడదిశై పాదం నీటి, ఆ పాద పద్మములు మన దాకా వచ్చి మనని ఉజ్జీవింపజేసేటట్టుగా మన దాకా వచ్చి చేరిపోతున్నాయి. వడదిశై పిన్బు కాటి, అత్యంత సౌందర్యమైనటువంటిది ఏది విశేషం ఏది అంటే రంగనాథుడి యొక్క వడ అజగు, ఆ పిన్బజగు అంటే ఆయన వెనకాల తిరుమేని యొక్క వెనకాల ఉండేటటువంటి సౌందర్యం చూసి తీరవలసిందే. ఈ ముందు మనకి అనుగ్రహించేటటువంటి ఆ అజగు కన్నా పిన్బు అజగు ఎంతో భోగ్యంగా ఉంటుంది. ముందు మనం సేవించేటటువంటి శంఖచక్రాలు, ఆయన తిరుముఖ మండలం, తిరునేత్రములు, ఆ తిరునాభి అవన్నీ కన్నా కూడా పిన్బు వెనకాల ఉండేటటువంటి ఆ అజగు వర్ణనాతీతంగా ఉంటుంది. ఆ గొప్పదైనటువంటి ఆ సౌందర్యాన్నంతటినీ కూడా వడదిశై, ఉత్తర దిక్కును ఉండేటటువంటి వారందరినీ కూడా వ్యామోహింప చేయడం కోసం రంగనాథుడు అటువైపు చూపిస్తున్నాడట. ఎందుకంటే అంత ప్రత్యేకత అంటే, దక్షిణ దిక్కులో ఉండేటటువంటి వారికి స్వతహాగా ఆళ్వార్లందరూ కూడా ఇక్కడే మన అదృష్టవశాత్తు ఇక్కడే అవతరించారు కదా. ఆళ్వార్లు అవతరించినటువంటి స్థలము కాబట్టి ఈ దక్షిణ దిక్కు
ఆ స్థల ప్రభావంతో మహనీయులు వేయించేసి ఉండేటటువంటి స్థలంలో మనం కూడా వెళ్ళి ఒకసారి అక్కడ మనం ఆ స్థలాన్ని కనుక సేవిస్తే వద్దన్నా కూడా మనలో ఒక పరిణితి అనేటటువంటి ఒక పరిణామం, ఒక చేంజ్ అనేటటువంటిది వస్తుంది. మనం తెలియకుండానే మన మనసు పరమాత్మ పట్ల ఈడు పడేటట్టుగా వారి ప్రభావంతో, వారు వేయించేసి ఉన్నటువంటి ప్రభావం వల్ల ఆ ప్రభావంతో మన మనసులో కూడా ఒక పరిణామం చెంది పరిణితి చెంది మన మనసు కూడా భగవంతుడి పట్ల ఈడుపడాలి, భగవంతుడి పట్ల ఆర్తి కలిగి ఉండాలి అనేటటువంటి విషయము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఆళ్వార్లందరూ కూడా ఇక్కడే మన భాగ్యవశాత్తు అవతరించారు. కాబట్టి వారు వేయించేసి ఉన్నటువంటి దిక్కు దక్షిణ దిక్కు. కాబట్టి వీరిని వ్యామోహపరచుకోవాలంటే అంత అవసరం లేదండి, అంత గొప్ప అందం చూపించక్కర్లేదు. వడదిశై ఉత్తర దిక్కులో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాంటి వారట? సంస్కృతాన్ని బాగా నేర్చుకునేటటువంటి వారు, దాని మీద ఎక్కువ పట్టున్నటువంటి వారు, కొంచెం మొరటగా ఉండేటటువంటి వారు. సంస్కృతము తమిళంతో పోలిస్తే సంస్కృతం కొంచెం మొరటుగా ఉంటుంది, అంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది, కొంచెం కఠినంగా ఉంటుంది. కాబట్టి ఆ దిక్కులో వారు సంస్కృత వేదాంతాలన్నిటినీ కూడా అధ్యయనం చేసేటటువంటి వారికి భక్తి ప్రధానంగా ఉంటుంది. మనకి పరమాత్మ పట్ల 2 విషయాలు ప్రధానంగా ఉంటాయి, భక్తి, ప్రేమ అనేటటువంటివి. ఆ సంస్కృత వాన్మయం అంతా కూడా మనం సేవిస్తూ ఉంటే పరమాత్మ పట్ల భక్తి అనేటటువంటిది గొప్పగా పరమాత్మ కటాక్షంతో కలుగుతుంది. అదే ద్రవిడ ప్రబంధాలన్నిటిని, ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ద్రవిడ ప్రబంధాలన్నిటినీ కూడా సేవిస్తే మనకి భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది. భక్తి గొప్పదా, ప్రేమ గొప్పదా అంటే భక్తి తత్వంలో ఏమని ఉంటుంది? పరమాత్మే రక్షకుడు, మనం రక్షింపబడేటటువంటి వారము అనేటటువంటి ఒక జ్ఞానం ఉంటుంది. అదే ఆ జ్ఞానము, ఆ భక్తి అనేటటువంటిది ప్రేమగా పరిణితి చెందితే ఆ దశలో మన భావన ఎలా ఉంటుంది? అమ్మో, సుకుమారుడు కదా పరమాత్మ, ఇంత సుకుమారమైనటువంటి వాడు ఈ లోకంలో మన కోసం అర్చా తిరుమేనిగా మన ఇంట్లో తిరువారాధనను అందుకుంటున్నాడు కదా, అతనికి ఏం అవధ్యం కలుగుతుందో, ఇంత సుకుమారుడికి ఏం లోపం కలుగుతుందో, ఏం లోటు కలుగుతుందో అని నిత్యము ఆ పెరుమాళ్ళకి మంగళాశాసనం చేసేటటువంటి గొప్ప ప్రేమ ఈ దివ్య ప్రబంధాలు, ఆళ్వార్ల యొక్క శ్రీసూక్తులు సేవిస్తే మనకి ఆ భావనలన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఆ దిక్కులో ఉండేటటువంటి వారిని వ్యామోహపరచడం కోసం, వారిని తన దగ్గరికి చేర్చుకోవడం కోసం పరమాత్మ తన పింబజగంతటిని కూడా వారికి సేవింపచేస్తున్నాడట. ఎంతో గొప్ప సౌందర్యం అతిశయించి ఉండేటటువంటి ఆ పింబజగంతా కూడా ఆ వడదిశై, ఆ దక్షిణ దిక్కు, ఆ ఉత్తర దిక్కులో ఉన్నటువంటి వారందరికీ కూడా పెరుమాళ్ళు అనుగ్రహిస్తున్నారు. తందిసై ఇలంగై నోకి. ఇక విభీషణ ఆళ్వాన్ని నిత్యము ఆయన సుఖంగా, శ్రీ విభీషణ ఆళ్వాన్ సుఖంగా ఉండడం కోసం, శ్రీ విభీషణ ఆళ్వాన్ యొక్క సమృద్ధి కోసం నిత్యము కూడా తందిసై దక్షిణ దిక్కును చూస్తూ రంగనాథుడు అక్కడ సేవించి ఉన్నారు. కడల్ నిరక్కడ ఒళ్ళెందై అరవణైతి విలమాకండు ఉడలనక్కు ఉరుగుమాలో అని చెప్తున్నారు. అలా ఆదిశేషుని యొక్క తల్పంపై శయనించి ఉన్నటువంటి ఆ రంగనాథుడిని చూస్తూ ఉంటే, సముద్రం వంటి వర్ణం కలిగినటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి చూస్తూ ఉంటే, ఎందై నాకు స్వామి అయినటువంటి ఆ రంగనాథుడిని చూస్తూ ఉంటే ఉడలనక్కు ఉరుగుమాలో, నా శరీరం ద్రవించిపోతోంది. ఎంసైగేను లోకంలో ఉండేటటువంటి మిగిలిన వారందరూ కూడా అందరినీ అడుగుతున్నారు. వారు సంసారంలో ఉన్నటువంటి వారందరినీ అడుగుతున్నారు, ఓ సంసారులారా, రంగనాథుడిని సేవిస్తూ ఉంటే మీకు కూడా ఇలాగే అయిపోతుందా? మీ శరీరం అంతా కూడా కరిగిపోతున్నట్టుందా? మనసంతా కూడా ద్రవించేస్తున్నట్టుందా? నీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు అలా కారిపోతున్నాయా? ఆ అందం, ఆ అతిశయించినటువంటి ఆ సౌందర్యాన్ని చూస్తే మీ మనసు కూడా ఆయన పట్ల ఈడుపడి ద్రవించిపోతుందా, కరిగిపోతుందా లేదా? ఏం చేయమంటారు? మీకు కూడా ఇలాంటి పరిస్థితే కలిగి ఉంటే మీరు ఎలా దాని నుండి బయటపడ్డారో నాకు ఒక సలహా ఇస్తారా అని ఆళ్వార్లు ఈ పాసురంలో మనకి చక్కగా ఆ వైభవానంతటిని కూడా తెలియజేస్తున్నారు. పరమాత్మ యొక్క ఆ అందం, అతిశయించినటువంటి సౌందర్య వైభవానంతటిని కూడా మనకి 14వ పాసురాన్ని తెలియజేస్తున్నారు. 18వ పాసురాన్ని ఈ 19వ పాసురంలో తెలియజేస్తున్నారు. అలా ఒక 10 పాసురాలు పరమాత్మ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా తెలియజేసి, ఒక 10 పాసురాల్లో తమకి పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి యోగ్యత ఏమీ లేదు
అని తమ అయోగ్యతనంతటినీ కూడా తమ నైత్యానుసంధానం ఎలా పరమాత్మని చేరాలి, పరమాత్మని చేరిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆయన పట్ల అద్వేషం లేకుండా ఉంటే ఆయనే మన మనసులో రుచిని కలగచేసి ఒక ఆచార్యుల్ని ఆశ్రయింపచేసి తన వైభవం అంతా కూడా ఆచార్యుల ద్వారా మనకి అనుగ్రహింపచేసి తన దగ్గరికి తీసుకున్నటువంటి ఆ స్వామి దగ్గరికి చేరిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆయనలో ఉండేటటువంటి గుణాలని కీర్తించాలి. మనలో ఉండేటటువంటి లోటుపాట్లన్నిటినీ కూడా పెరుమాళ్ళ ముందు విన్నవించాలి. మాలో ఆ లోటుపాట్లే లేవండి అని అనుకోవడం అలా అనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది. మనలో ఎన్నో దోషాలు ఉంటాయి, కానీ అవి మనకి దోషాలుగా తెలియవు. కాబట్టి జ్ఞానులందరూ, భక్తి తత్పరులందరూ, గొప్ప ప్రేమ అతిశయించినటువంటి భగవంతుడి పట్ల అతిశయించినటువంటి ప్రేమ కలిగినటువంటి మహనీయులందరూ కూడా వారిలో దోషాలేమీ లేకపోయినప్పటికీ కూడా దోషాలన్నిటినీ కూడా వారి మీద ఆరోపించుకొని పెరుమాళ్ళ ముందు నైత్యానుసంధానం చేశారు. మనకి దోషాలకి కొదువ లేదు కాబట్టి పెరుమాళ్ళని దగ్గర సేవించడానికి వెళ్ళేటప్పుడు ఆయన ముందు మన దోషాలన్నీ కూడా పెరుమాళ్ళకి విన్నపం చేసి నైత్యాన్ని పెరుమాళ్ళ ముందు విన్నపం చేసి, స్వామి, ఇంత నీచుడినైనటువంటి నేను, ఇంత సంసారంలో చివరివాడైనటువంటి నేను కేవలం నీ కృపకి మాత్రమే పాత్రుడవ్వగలను. ఆ కృపని పొందగలిగినటువంటి లక్ష్యమైనటువంటి వాడు ఎవరు అంటే, ఎవరికి కృప కావాలి, పరమాత్మ యొక్క కృప కావాలి అంటే ఎవరెక్కువ దోషాలు చేస్తున్నారో వారికి పరమాత్మ యొక్క కృప కావాలి, ఎక్కువ దయ కావాలి, ఎక్కువ కృప కావాలి. మరి ఆ కృపకి నేనే పాత్రుడవ్వగలిగినటువంటి యోగ్యత కలిగినటువంటి వాడిని. ఎందుకంటే నేను అన్ని దోషాలు చేసి ఉన్నాను కాబట్టి నన్ను రక్షించాలి అంటే నేను ఆచరించేటటువంటి కర్మయోగము నన్ను రక్షింపలేదు, నేను ఆచరించేటటువంటి జ్ఞానయోగము నన్ను రక్షించలేదు, నేను ఆచరించేటటువంటి భక్తి యోగము రక్షించలేదు. మరి ఏమి రక్షించగలదు నన్ను అంటే కేవలం నీ కృప మాత్రమే నన్ను రక్షించగలదు అని పెరుమాళ్ళ ముందు నైత్యానుసంధానం చెయ్యాలి అని మనకి తెలియడం కోసం ఒక 10 పాసురాలలో నైత్యానుసంధానం గురించి చెప్తూ ఉంటే ఎన్ని పెరుమాళ్ళ ముందు చెప్తున్నా కూడా పెరుమాళ్ళు ఆళ్వార్లకి సమాధానం చెప్పడం లేదట. అప్పుడు ఇక పెరుమాళ్ళ దగ్గర ఇలా సమాధానం చెప్పడం లేదేంటి రంగనాథుడు, ఈయన దీనికన్నా కూడా సంసారులతో కలిసి జీవితాన్ని గడిపేయటమే ఉత్తమము అని అనుకున్నారా ఏమో ఆళ్వార్లు, ఇక వెళ్ళిపోదాము అని అనుకుంటూ ఉంటే అప్పుడు రంగనాథుడు తన త్రివిక్రమ అవతారాన్నంతటినీ కూడా చక్కగా ఆళ్వార్లకి దర్శింపచేసి, ఆళ్వారే, ఆ రోజు మేము ఈ లోకంలో ఉన్నటువంటి వారందరి తలల మీద మా శ్రీచరణాలు ఎందుకు ఉంచామనుకుంటున్నారు? మీకోసమే కదా. தாவி அன்று உலகமெல்லாம் தலை விழா கொண்டு இருந்தாய் சேவியேன் உன்னை அல்லார் சிக்கென செங்கன்மாலே ஆவியே அமுதே என்றாருயர் அணையந்தாய் பாவியேன் உன்னை அல்லார் పావియేనే అని విన్నపం చేస్తున్నారు ఆళ్వార్లు. స్వామి, ఆనాడు నువ్వు ఎవ్వరూ అడగకుండానే ఈ లోకంలోకి వామనుడుగా విచ్చేసి త్రివిక్రముడుగా ఎదిగి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా తరింపచేయడం కోసం వాళ్ళు అడిగారా? అడిగితే ఏమని చెప్తాం? నీ పాదపద్మములు మా తల మీద స్వామి. అక్కర్లేదు, మేము స్వతంత్రులము, మమ్మల్ని మేమే రక్షించుకోగలిగినటువంటి సమర్థులము అని అడిగితే ఎక్కడికి వెనక్కి వెళ్ళిపోతారో అని పరమాత్మ ఎంతో దయ కలిగినటువంటి వాడు కాబట్టి అడగకుండానే, అడిగితే ఇంకా దూరం వెళ్ళిపోతారా మీరు వద్దుని అని అడగకుండానే మా తలలు అన్ని శిరస్సుల మీద ఈ పాదపద్మములన్నిటినీ కూడా ఉంచి మమ్మల్ని తరింప చేసినటువంటి మహోపకారం చేసినటువంటి ఎందాయ్ మాకు స్వామి అయినటువంటి ఓ స్వామి, సేవియేన్ ఉన్నై అల్లాల్ సిక్కెనా, ఈ ఆత్మ ఉన్నంత వరకు నిన్నే నేను సేవిస్తూ ఉంటాను. ఆ త్రివిక్రమావతారం అంతా, వైభవం అంతా కూడా రంగనాథుడు ఆళ్వార్లకి సేవింపచేసిన తర్వాత, ఆహా స్వామి, ఆ రోజు నువ్వు త్రివిక్రమ అవతారం ఎత్తింది నా కోసమే కదా అని ఆళ్వార్లు భావిస్తూ, మన కోసమే కదా, ఈ సంసారంలో ఉండేటటువంటి మన కోసమే కదా అని ఆళ్వార్లు భావిస్తూ వెంటనే
సేవియేన్ ఉన్నై అల్లాల్ సిక్కెన సెంగన్మాలై. నిన్ను తప్ప ఈ ఆత్మ ఉన్నంత వరకు నిన్ను తప్ప నేను ఎవ్వరినీ సేవించను అని చెప్తున్నారు. అవునా ఆళ్వారే? ఎప్పటి వరకు ఇలా ఈ స్థితిలో ఉంటారు అంటే సిక్కెన యావదాత్మభావిగా నేను నిన్ను తప్ప ఇంకొకరిని సేవించను అని చెప్పేసరికి సెంగన్మాలై ఆయన ఆ రంగనాథుడి యొక్క తిరుముఖ మండలం ఆనందంతో వికసించిపోయిందట. ఆ ఆనందం అంతా కూడా పెద్ద పెద్ద వికసించినటువంటి తామర పువ్వుల్లా ఉంటాయి కదా ఆ నేత్రాలు ఇంకా పెరిగిపోయి ఆ ఆనందం అంతా కూడా సెంగన్మాల ఎర్రగా అనురాగం పొంగిపోయి ఆళ్వార్ల మీద అనురాగం పొంగిపోయి ఆళ్వార్ల మీద భక్తి ప్రేమ పొంగిపోయి ఆ అనురాగం అంతా కూడా రంగనాథుడి యొక్క ఆ తిరునేత్రమంలో కనిపించిందా అన్నట్టుగా సెంగన్మాలే కనిపించిందా అన్నట్టుగా కనిపించి సెంగన్మాలే గొప్ప ఎర్రగా ఎర్రటి తిరునేత్రాలతో రంగనాథుడు సేవ సాగించాడు. ఆవియే అముదే ఎండ్రారు అనే ఎందాయ. ఆవియే నాకు ప్రాణమైనటువంటి వాడా. ఎక్కడైనా ప్రాణము శరీరము విడివిడిగా ఉంటుందా? ఉండదు కదా. అలా నిన్ను నేను ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేనయ్యా. ఇంత ఉపకారం చేసి నన్ను ఇంత దగ్గరగా తీసుకునేటటువంటి నిన్ను విడిచి నేను ఎక్కడ ఉండగలను అని ఆవియే అముదే. ప్రాణం ఉందండి, కానీ ఆ గాలి యొక్క ఆ భోగ్యత మనం ఏమైనా అనుభవిస్తున్నాం? గాలికి ఏమైనా పరిమాణం ఉంటుందా? గాలికి ఏమైనా రుచి ఉంటుందా? ఏదో గాలి ఊపిరి పీల్చుకుంటున్నాము, ఊపిరి విడుస్తున్నామే తప్ప ఆ ఊపిరి ఒకటి ఉంది అనేటటువంటి భోగ్యత ఆ ఊపిరికే లేదు. కానీ పరమాత్మ అలా కాదు. అముదే నిన్ను అనుభవించేటటువంటి వారికి అమృతం వంటి వాడివి కదా, అతృప్తామృతుడు కదా. ఎంత అనుభవించినా కూడా తనివి తీరనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు కదా, గొప్ప భోగ్యత కలిగినటువంటి వాడివి కదా అని అముదే ఎంద్రారుయర్ అనే ఎందాయ్. నాకు ఆత్మమైనటువంటి వాడు, నా లోపల ఉండి నన్ను జీవింపచేస్తున్నటువంటి వాడు ఎంతాయ్, నాకు స్వామి అయినటువంటి వారు. ఈ పాసురంలో 2 మార్లు ప్రయోగిస్తారు ఆళ్వార్లు ఎందాయ్ ఎందాయ్ అని. ముందేమో ఆనాడు ఉపకారం అందరికీ చేసావు, అక్కడ ఆ సమయంలో ఉన్నటువంటి అందరికీ ఆ పరమాత్మ ఉపకారం చేశాడు కాబట్టి ఆ ఉపకారం తమకు చేసినట్టుగా భావించి, శ్రీ వైష్ణవులు అనేటటువంటి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఎలా ఉండాలి అంటే, గోష్ఠిలో ఇంకొకరికి ఏదైనా ఉపకారం కలిగి వారికి కొంచెం సమృద్ధి కలిగితే అది తమ సమృద్ధిగా భావించి వారెంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో అంత ఆనందాన్ని మనం అనుభవించేటట్టుగా ఉండాలి. కాబట్టి ఆనాడు అందరికీ ఉపకారం చేశావు కదా స్వామి అనేటటువంటి విషయాన్ని తలుచుకొని ఎంతో ఉపకారం చేసేటటువంటి తల్లి వంటి వాడివి అని మొదటి ప్రయోగంలో చెప్పారు. ఇప్పుడు ఎంతాయ్ నాకు స్వామి అయినటువంటి వాడివి, నేను నీకు సొత్తు, నువ్వే నాకు స్వామివి, నీ సొత్తుని పరిరక్షించుకునేటటువంటి బాధ్యత నీదే స్వామి అని ఇక్కడ ప్రయోగంలో చెప్తున్నారు. పావియేన్ ఉన్నై అల్లాల్ పావియేన్ పావియేనే. నిన్ను తప్ప ఇంకొకరిని నేను సేవించను. సేవియేన్ ఉన్నై అల్లాల్ పావియేన్ పావియేనే. నిన్ను తప్ప వేరొకరిని నేను స్మరించను. అయినా కూడా నేను ఇంత పాపం చేసినటువంటి వాడిని అయినప్పటికీ కూడా నువ్వు నన్ను చక్కగా స్వీకరించి నన్ను ఉజ్జీవింపచేస్తున్నావు అని 35వ పాసురంలో చెప్పారు. ఆ తర్వాత పరమాత్మ ఆళ్వార్లని ఎలా కటాక్షిస్తున్నారో ఒక 5 పాసురాల్లో మనకి మళ్ళీ అనుగ్రహించారు. ఆ తర్వాత ఈ తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధానికే ఉయరందు పాటు అంటే గొప్పదై ఆయు పట్టు వంటి ఒక పాసురాన్ని ఆళ్వార్లు అనుగ్రహించారు. పెరియవాచాన్ పిళ్ళై ఈ ప్రబంధాన్ని మనకి అనుగ్రహిస్తూ ఒక మాట చెప్తారు. అసలు ఆళ్వార్లు ఈ పాసురం చెప్పడం కోసమే ప్రబంధాన్ని ప్రారంభించారండి. కానీ దానికి ముందు ఒక 37 పాసురాలు చెప్పారు కదండి ఆళ్వార్లు. మరి వాటిని ఏమని ఎలా తీసుకోవాలి అంటే అవన్నీ కూడా ఈ పాసురానికి ఉపోద్ఘాతం వంటివి. మనం ఎలా అయితే ముందు ఒక్కొక్క పాసురానికి సంగతి ఎలా అయితే చెప్పుకుంటున్నామో, ఆ పాసురానికి ప్రవేశించడానికి ముందు ఎలా అయితే ఆ పాసురంలో చెప్పబడేటటువంటి విషయాలని కొంచెం క్లుప్తంగా ఎలా అయితే ఉపోద్ఘాతంగా ఎలా తెలుసుకుంటున్నామో, అవతారికగా ఎలా తెలుసుకుంటున్నామో, ఈ 38వ పాసురాన్ని చెప్పడం కోసమే ఆళ్వార్లు ఈ ప్రబంధాన్ని ప్రారంభించి ఈ 37 పాసురములన్నీ కూడా ఈ పాసురానికి ముందు ఉండేటటువంటి అవతారిక లాంటిది, ఉపోద్ఘాతం లాంటిది అని చెప్తున్నారు. చూడండి, ఏదైనా చిన్నపిల్లవాడికి ఒక విషయం చెప్పాలి, ఒక మంచి విషయం
విషయం పిల్లాడి మనసులో నాటుకుపోయేలా మనం ఆ పిల్లవాడికి చెప్పాలి అంటే డైరెక్ట్గా ఆ విషయం చెప్పేస్తే ఆ పిల్లవాడికి అర్థం కాదు. ఏదో కథలానో ముందు ఆ కథకి సంబంధించినటువంటి విశేషాలు చెప్తూ ఆ కథ చివరికి వచ్చేసరికి ఆ కథలో ఉండేటటువంటి నీతి మోరల్ని ఎలా అయితే మనం ఆ చిన్న పిల్లవాడికి అందిస్తామో అలా ఆళ్వార్లు కూడా డైరెక్ట్గా ఈ విషయాన్ని చెప్పేస్తుంటే ఇది కూడా ఏదో ఒక శ్రీ సూక్తి, వారి అనుభవంలో ఉండేటటువంటి శ్రీ సూక్తే అని చెప్పి మనం ఎక్కడైతే దీన్ని విడిచిపెట్టేస్తామో అని భయపడినటువంటి ఆళ్వార్లు గొప్ప సహృదయం కలిగినటువంటి వారు కాబట్టి, పరమ ఉపకారులు కాబట్టి, ఈ లోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఉజ్జీవించాలి అనేటటువంటి గొప్ప మనసు కలిగినటువంటి వారు కాబట్టి ముందు ఈ లోకంలో ఉన్నటువంటి వారి యొక్క మనసులన్నిటినీ కూడా సాంత్వన చేస్తున్నారు. అంటే ఆ మనసు చక్కగా చెప్పేటటువంటి విషయం మీద లగ్నమయ్యేటట్టుగా దాన్ని ముందు మచ్చిక చేసుకుంటున్నారు. లోకంలో ఉండేటటువంటి వారి అందరి యొక్క మనసులు కూడా ముందు ఇతర విషయాల నుండి ముందు బయటికి రావటం, రంగనాథుడి యొక్క అనుభవంలో మునిగింప చేస్తే ఆ మనసు ఆ ఆనందంలో అనుభవిస్తూ చూడండి, ఆనందంలో మనం విన్న మాట మనకి జీవితాంతం గుర్తుండిపోతుంది. అదే దుఃఖంలో ఉన్నప్పుడు లేకపోతే అంత మనసు ప్రశాంతంగా లేనప్పుడు విన్న మాట ఎప్పుడు త్వరగా మర్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన మనసుని ముందు ఆనందంలో ఒలలాడించి రంగనాథుడి యొక్క తిరుమేని సౌందర్యాన్ని చెప్పి రంగనాథుడి యొక్క గుణాలన్నిటినీ, కళ్యాణ గుణాలన్నిటినీ కూడా మనకి దర్శింపచేసి ఆ తర్వాత చెప్తున్నారు భాగవతోత్తముల వైభవం. భగవంతుడి వైభవం కన్నా భాగవతోత్తముల వైభవం గొప్పది అని చెప్తున్నారు. మొదటి మెట్టుగా రంగనాథుడి వైభవానంతటినీ కూడా చెప్పేసి ఇంత గొప్పవాడైనటువంటి రంగనాథుడికి కూడా ఏమిటి ఇష్టమో తెలుసా? ఇంత గొప్ప వైభవం కలిగినటువంటి రంగనాథుడికి కూడా ఎవరంటే ఈడు పడతాడో తెలుసా? ఆ రంగనాథుడికి ఏమంటే ఇష్టమో తెలుసా? మెయింపొరల్ పోకవిట్టు మెయిమయే మిగవునందు ఆంబరీ సరిందుకొండు ఐంబులన్ నగత్తడక్కి కాంబరత్తలై సిరైత్తు ఉన్ కడై తలై ఇరుందు வாஜும் சோம்பரை உகத்தி போலும் சூஷ் புனரங்கத்தானே சுவாமி உன் கடை தலை இருந்து வாஜும் சோம்பரை உகத்தி போலும். నీ కోవెల దగ్గర వాకిట్లో ఆ సన్నిధి యొక్క వాకిట్లో పడి ఉండేటటువంటి వారంటే నీకెంతో ఇష్టం కదా. ఎలా పడి ఉండేటటువంటి వారు? వాజుం సోంబరై, ఏ పని చేయకుండా పరమాత్మే మనని రక్షించి తీరుతాడు. పరమాత్మే మనకి ఉపాయము ఉపేయము. నా రక్షణలో నాకు స్వప్రయత్నం ఏమీ లేదు. స్వరక్షణలో అత్యవసానం ఎవరికీ లేకుండా ఆయనే నాకు ఉపాయము ఉపేయము అనేటటువంటి ఉద్దేశంతో ఆయనే రక్షించి తీరుతాడు అని ఆయన కోవెల వాకిట్లో పడి ఉండి ఉజ్జీవించేటటువంటి వారిని చూస్తే ఆ రంగనాథుడికి ఎంతో ఆనందమట. ఎలాంటి రంగనాథుడు? చూష్పులన రంగత్తానే, కావేరీ నది చేత చుట్టబడినటువంటి ఆ శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి ఆ రంగనాథుడికి మెయిన్ పొరుల్ పోగవిట్టు. ఈ లోకంలో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఇదే యథార్థమేమో, ఈ లోకంలో ఈ శరీరంతో సుఖాన్ని అనుభవించడమే నిజమైన విషయమేమో అన్నట్టుగా ఇన్ని కోట్ల జన్మల నుండి శరీరంతోనే కదా ఆత్మ కలిసి ఉంటుంది. కాబట్టి ఆ రెండిటి యొక్క సంగం వల్ల ఏమనిపిస్తుంది ఆత్మ కంటే? శరీరమే నేనేమో అనేటటువంటి భ్రమ ఆత్మకి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అలవాటుగా వచ్చిన పని, ఎన్నో జన్మల నుండి శరీరంతో కలిసి ఉండటం వల్ల ఈ శరీరమే నేను అనేటటువంటి భ్రమ కూడా కాదు, అదే నిజమని తెలుస్తూ ఉంటుంది ఆత్మ. ఎందుకంటే అలవాటుగా కొన్ని కోట్ల జన్మల నుండి మనకి అదే అలవాటైంది. కాబట్టి అదే యథార్థమేమో, ఈ శరీరాన్ని పోషించుకోవడమే యథార్థమేమో అని, ఈ శరీరాన్ని సుఖాలను అనుభవింప చేయడమే గొప్పది అని ఈ లోకంలో ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఆ చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా నిజంగానే నిజమేమో అనిపించేటటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా పోగబెట్టు సవాసనగా విడిచిపెట్టి మిఘమై
ఆత్మస్వరూపాన్ని అరింతుకొండు చక్కగా తెలుసుకొని ఆత్మస్వరూపాన్ని మెయిమై మిగ ఊనందు అంటే ఆత్మస్వరూపాన్ని చక్కగా తెలుసుకొని అంటే ఈ ఆత్మ పరమాత్మకి దాసభూతమైనటువంటిది. పరమాత్మని సేవించడమే ఈ ఆత్మ యొక్క స్వరూపము అని ఆ ఆత్మ యొక్క స్వరూపాన్ని చక్కగా తెలుసుకొని ఆ ఇంపులన్ అగత్తడక్కి అలా తెలుసుకున్నప్పటికీ కూడా ఈ ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి, నాకు ఆ విషయాన్ని అనుభవింపచేయి, ఈ విషయాన్ని అనుభవింపచేయి, ఈ విషయాన్ని అనుభవింపచేయి అని ఈ 5 మనకు ఉండేటటువంటి ఆ ఇంద్రియాలన్నీ కూడా విషయాల్ని అనుభవింపచేయాలి. మనసు పాపం ఆత్మకి తెలుస్తూ ఉంటుంది, నేను పరమాత్మకి కైంకర్యమే చేయాలి, తిరువారాధనలో కూర్చొని పెరుమాళ్ళనే సేవించాలి అని మనసు చెప్తున్నప్పటికీ కూడా మిగతా ఇంద్రియాలు ఫోన్లో మెసేజ్ వస్తే టక్కుమని కళ్ళు ఫోన్ వైపు వెళ్ళిపోతాయి, చెయ్యి ఫోన్ తీసుకొని ఆ మెసేజ్ చూసేయాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఇంద్రియాలు కూడా ఎలా ఉంటాయి అంటే ఆ మనసుని ప్రేరేపిస్తూ ఉంటాయి, విషయాల్ని అనుభవించు, మాకు ఆనందాన్ని కలిగించు, మా ఆకలి తీర్చు అని ఇంద్రియాలు కూడా మనసుని నిత్యం ప్రేరేపిస్తూ ఉంటాయి. అలాంటి ఇంద్రియాలని ఆ ఇంబులను అగత్తడెక్కి ఆ ఇంద్రియాలన్నీ అణిచిపెట్టి వాటిని కూడా పెరుమాళ్ళ విషయంలో కైంకర్యంలోకి వెళ్ళేటట్టుగా వాటిని ప్రేరేపించి కాంబరత్తలై సిరెత్తు ఉన్ కడైతలై అలా వాటినన్నిటినీ కూడా కాంబరత్తలై అంటే శిరోజములన్నిటినీ కూడా లేకుండా గుండు కొట్టించుకొని అన్నట్టు శిరస్సుపై ఉండేటటువంటి భారాలన్నిటినీ కూడా తీర్చుకొని అని అర్థం. అంటే ఇతర ఉపాయాంతరాల ఏమీ పట్టుకోకుండా వాటిని మోయకుండా నెత్తి మీద పెట్టుకొని మోయకుండా కర్మయోగం చేసి భగవంతుడిని పొందొచ్చు, జ్ఞానయోగం చేసి భగవంతుడిని పొందొచ్చు, భక్తి యోగం ఆచరించి భగవంతుడిని పొందొచ్చు. కానీ అవన్నీ ఎలాంటివి అంటే గొప్ప భారాన్ని మోసేటటువంటి ఉపాయాలు. అలాంటి తల మీద భారంగా ఉండేటటువంటి ఇతర ఉపాయాలన్నిటినీ కూడా విడిచిపెట్టేసి ఉన్ కడై తలై ఇరుందు వాజుం సోంబరై వాటినన్నిటినీ విడిచిపెట్టే స్వామి నువ్వే ఆత్మస్వరూపం తెలుసుకొని ఆ రంగనాథుడికి కైంకర్యం చేయడమే నా స్వరూపం అని తెలుసుకొని ఆయన వాకిట్లో పడి ఉండి ఆయనకి కైంకర్యం చేస్తూ ఆయన కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఇంకే ఉపాయాలు పట్టుకోకుండా ఆయనే ఉపాయం అని భావించి ఆయన కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఆయన కైంకర్యమే నాకు ఉపేయము, నేను పొందవలసినటువంటి పురుషార్థం ఆయన కైంకర్యమే అని భావిస్తూ ఉండేటటువంటి వారు ఉంటారే వాజుం సోంబర్ చక్కగా ఉజ్జీవించేటటువంటి సోమరిపోతలు, ఏ పని చేయకుండా రంగనాథుడి కైంకర్యమే మా జీవితం అనుకునేటటువంటి వారు ఉంటారే వారిని చూస్తే ఉగత్తి పోలు ఆ రంగనాథుడి యొక్క తిరుముఖ మండలం అంత ఆనందంగా ఎల్లప్పుడూ ఎలా ఉండగలుగుతుందండి అంటే ఇదిగో ఇలాంటి మహనీయులు భాగవతోత్తములు నిత్యము శ్రీరంగంలో పరమాత్మని సేవిస్తూ ఆయన వాకిట్లో పడి ఉంటే వారందరినీ చూసి ఆ రంగనాథుడి యొక్క తిరుముఖ మండలం చిరు మందహాసంతో ఆనందం అంతా కూడా ఆ తిరుముఖ మండలంలో కనిపిస్తూ ఉంటుందట. అలాంటి గొప్ప మహనీయులు భాగవతోత్తములు. రంగనాథుడి యొక్క భక్తులు ఎలాంటి వారు అంటే ద్వయమంత్రంలో నిష్ట కలిగినటువంటి వారు. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ అని చెప్పినట్టుగా ఆయనే ఆయన చేరుకోవటం ఎలాగా ఆయనకంటే ఆయనకి శరణాగతి చేసి ఆయన పాదార విందాలను పట్టుకోవడం, కాంబర తలైసిరెత్తు ఇతర ఉపాయాలు పట్టుకోకుండా ఆయన పాద పద్మములనే పట్టుకోవడం అనేది ఉన్ కడై తలై ఇరుందు అని చెప్పారు కదా. ఇది మొదటి వాక్యం యొక్క అర్థం. తర్వాత వాజుం సోంబరై అని ఆయనకి కైంకర్యం చేయడమే మేమయే మిగవునందు ఆంబరీ సరిందుకొండు ఐంబులన్ అగత్తడక్కి అని చెప్పినటువంటి విషయము శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి వాక్యం యొక్క అర్థం. ఆత్మస్వరూపాన్ని చక్కగా తెలుసుకొని ఆయనకి కైంకర్యం చేయడమే ఆత్మ యొక్క లక్షణము అని చెప్పి ఆ కైంకర్యంలోనే మన ఇంద్రియ శరీరాన్నంతటిని కూడా ఈ దేహాన్నంతటిని కూడా ఆయన కైంకర్యంలో వినియోగిస్తూ ఇక్కడ ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన కైంకర్యం చేసి ఆ తర్వాత పరమపదం చేరిన తర్వాత కూడా ఆయనకి మంగళాశాసనం చేసేటటువంటి కైంకర్య అభిలాషించడం ఆ ద్వయమంత్రం యొక్క పూర్వార్థాన్ని తెలియజేస్తుంది. అలా ద్వయమంత్రంలో నిష్ట కలిగి ఉండి ద్వయమంత్రాన్ని అనుష్ఠిస్తూ దాని ఆచరణ పర్యంతము అవలంబించేటటువంటి మహనీయులు అంటే రంగనాథుడికి ఎంతో ఇష్టమండి అని ఆ భాగవతోత్తముల యొక్క వైభవం. ఇంత గొప్పవాడైనటువంటి రంగనాథుడికి కూడా ఆనందం కలిగించేటటువంటి వారంటే వారు ఇంకెంత మహనీయులు అని ఆ భాగవతోత్తముల యొక్క
వైభవాన్నంతటినీ కూడా మనకి 38వ పాసురంలో అనుగ్రహించారు. ఆ తర్వాత 2వ పాసురం, ఇంకా ఇక్కడి నుండి ఒక 6 పాసురాలలో ఆ భాగవతోత్తముల యొక్క వైభవాన్నే మనకి తెలియజేస్తున్నారు. అడిమయిల్ కుడిమయిల్లా అయల్ அயல் சதுப்பேதி மாறில் குடிமையில் கடமை பட்ட புக்கரில் பிறப்பரேலும் முடியினில் துளபம் வைத்தாய் மொய் கஜர்க்கு அன்பு செய்யும் అడియరై ఉగత్తి పోలం రంగమానగరులానే. ఇలాంటి భాగవతోత్తములు జన్మని బట్టి, వృత్తాన్ని బట్టి, వారి యొక్క గుణాలను బట్టి వారికి తక్కువతనం ఏర్పడదండి. ఎవరైతే ద్వయమంత్రాన్నిలో చెప్పబడినట్టుగా ఆ నిష్ట కలిగినటువంటి వారు ఎవరైతే ఆ అనుష్ఠాన పర్యంతము ద్వయమంత్రాన్ని ఆచరిస్తూ రంగనాథుడి పాకెట్లో పడి ఉన్నటువంటి వారు కుక్కరిల్ పిరప్పలేరు. ఒక చండాలమైనటువంటి జాతిలో పుట్టినప్పటికీ కూడా అడియరై ఉగత్తి పోలం అన్బు సెయ్యం మొయ్ కజర్కు అన్బు సెయ్యం అడియరై ఉగత్తి పోలం. అలాంటి వారు రంగనాథుడి పాదపద్మముల పట్ల ప్రేమని చూపిస్తూ ఆయనకి దాసుడుగా ఉండి ఆయనకి ఆనందం కలిగిస్తూ ఉండేటటువంటి వారైతే అలాంటి నీచమైనటువంటి జాతిలో పుట్టినప్పటికీ కూడా వారు శిరోధార్యులు అని 39వ పాసురంలో చెప్పారు. ఇక మనం ఇప్పుడు చివరిగా మనం అనుసంధానం చేసి తెలుసుకున్నటువంటి 40వ పాసురంలో తిరుమరు మార్పా నిన్నై సిందయుల్ திகழ வைத்து மருவிய மனத்தராகின் மாநிலத்து உயிர்களெல்லாம் வெறுவர கொன்று சூட்டிட்டு ஈட்டிய வினையரேலும் அருவினை பயனது உய்யார் అరంగమానగరుడానే. తిరుమరు మార్భా నిన్నై, లక్ష్మీ విశిష్టుడైనటువంటి ఓ రంగనాథ, లక్ష్మీదేవిని నిత్య నివాసం చేస్తూ వక్షస్థలంలో నిత్య నివాసం చేసుకున్నటువంటి ఓ రంగనాథ, ఆ వక్షస్థలం ఎలా ఉంది? ఒక పక్కన లక్ష్మీదేవి నిత్య నివాసం చేస్తూ ఉంటే, ఒక పక్కన మరుమార్బా, ఒక పక్కన శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమజ్జ కలిగి ఉన్నటువంటి ఆ రంగనాథ సిందయుల్ திகழ வைத்து మరువియ మనత్తిరాకిల్, మనసులో నిన్ను దృఢంగా నిలుపుకొని నువ్వే రక్షకుడివి, నువ్వే స్వామివి, మేమందరం నీకు దాసులము అని ఎవరైతే ఈ లోకంలో వారందరూ ఉంటారో, వారు ఇంతకు ముందు చేసిన ఆ ద్వయమంత్రాన్ని పొందకముందు వారు చేసినటువంటి వెరువుర కొండ్రు సూటిత్తు ఈటియ వినయరేలు, అందరినీ భయపెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా హింసించి ఈ లోకంలో ఉన్నటువంటి జీవులన్నిటికీ కూడా భయం కలిగించేటట్టుగా ప్రవర్తించి తెచ్చుకున్నటువంటి ఆ పాపములన్నీ కూడా అరువినై పయనదూయార్, ఆ పాపములన్నీ కూడా వారిని ఏమీ చేయవు స్వామి. ఓ రంగనాథ, నీ భక్తులు తిరుమరు మార్బా నిన్నై, నువ్వు శ్రీరంగంలో వేయించేసి ఉండి ఒక గొప్ప వక్షస్థలం, విశాలమైనటువంటి వక్షస్థలంలో లక్ష్మీదేవిని నిత్య నివాసం చేసుకుంటూ శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ కలిగినటువంటి నిన్ను ఆ సిందయుల్ திகழ வைத்த, మనసులో నిలుపుకున్నటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో, ఒక్క క్షణం కూడా మరువకుండా నిన్ను మనసులో ధ్యానిస్తూ నిన్ను మనసులో నింపుకొని సదా నిన్నే సేవించేటటువంటి వారెవరైతే ఈ లోకంలో ఉన్నారో, నిన్ను ఆశ్రయించక ముందు వారు చేసినటువంటి గొప్ప గొప్ప పాతకములన్నీ కూడా వారిని ఏమీ చేయలేవు అని ఈ పాసురంలో భాగవతోత్తములు పెరుమాళ్ళని ఆశ్రయించకన్నా ముందు ఉండేటటువంటి ఆ సాంసారిక విషయాలన్నీ కూడా మనం తలచకూడదు. వారు పెరుమాళ్ళని ఆశ్రయించిన తర్వాత మంత్రార్థాలు పొందిన తర్వాత వారు పెరుమాళ్ళ పట్ల ఈడుపడి ఉంటే అప్పుడు వారు అలా ఉండేవారు కదండి, వారు ఇలా ప్రవర్తించేటటువంటి వారు కదండి అని అనకూడదు. ఎందుకంటే రంగనాథుడే అవన్నీ చూడవలసినటువంటి అవసరం లేదు, ఆయన దగ్గరకు కూడా రావు. ఎప్పుడైతే పరమాత్మ సంశ్రయణం మనకి కలుగుతుందో, నానుం వేండా నీயும் వేండా అని మనకి పిళ్ళైలోకాచార్యులు వారు ఒక సూక్తి మనకు సూత్రాన్ని అనుగ్రహిస్తారు. పరమాత్మను చేరిన తర్వాత మనలో ఉండేటటువంటి పాపములు మనము పోగొట్టుకోక్కర్లేదు, పెరుమాళ్ళు పోగొట్టక్కర్లేదు. వాటంతటి అవే ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు. ఎక్కడ సముద్రంలోకి వెళ్ళిపోతాయో, ఆకాశంలోకి వెళ్ళిపోతాయో, నిప్పుల్లో పడి కాలిపోతాయో, ఎలా వెళ్ళిపోతాయో తెలియదు. వాటంతటవే ఈ జీవుణ్ణి విడిచి ఇంకా నేను వెళ్ళిపోవాలి అని పరమాత్మని ఆశ్రయించాడు వీడిని విడిచి నేను వెళ్ళిపోవాలి అని ఆ పాపములన్నీ కూడా తొలగిపోతాయి. అలాంటి వారి యొక్క పాపములు వారిని ఏమీ చేయలేవు అన్న విషయాన్ని చెప్తున్నారు. భాగవతోత్తముల యొక్క పూర్వ వృత్తిని బట్టి, వారు ఆర్జించినటువంటి పాపములను బట్టి వారు ఈరోజు
గొప్ప భక్తులైతే వారిని నిందించకూడదు. వారు అలాంటి వారైనప్పటికీ కూడా పరమాత్మని ఆశ్రయించి నిత్యము సింధయుల్ తిగజ వైత్తు మరువియ మనత్తరాగిల అలా మనసులో నిలుపుకున్నటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వారు మనకు శిరోధార్యులు అని ఈ పాసురంలో మనకి అనుగ్రహించారు. నిత్యము సింధయుల్ తిగజవైత్తు అంటే నిత్యం ఎడతెరిపి లేకుండా ఆ భగవంతుడిని సేవిస్తూ ఉండడము అంటే ఏది కాదు, భక్తే. భక్తి ఏంటి? తిల తైల ధారవతు అని ఆ నూనె ఎలా అయితే గాలి బుడగలు లేకుండా అవిచ్ఛిన్నంగా ఎలా అయితే ఒక ధార కింద పడుతుందో అలా రంగనాథుడిని నిత్యము మనసులో ధ్యానించేటటువంటి వారు అంటే గొప్ప భక్తి కలిగినటువంటి వారు అని అర్థం. అలా గొప్ప మహనీయులు, పరభక్తి పరజ్ఞాన పరమభక్తి కలిగినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో ఆ వక్షస్థలంలో లక్ష్మీదేవిని శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చను కలిగినటువంటి ఆ రంగనాథుని నిత్యము సేవించేటటువంటి ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో, అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వారు మనకి శిరోధార్యులు అనే విషయాన్ని మనకి ఈ పాసురంలో తెలియజేశారు.